మనకు దేవుడు కనిపించాలంటే ధనార్జనలోనూ వస్తుభోగాల్లో మునిగి ఉన్నంతకాలం దైవాన్ని ఎవరూ చూడలేరు. ఆధ్యాత్మిక గంగలో కొంచెం మునక వేయగలిగితే అంతా శివమయం అని తెలుసుకోవడం సాధ్యం. ప్రకృతి వైభవం గురించి ఆలోచించండి ఒక్కసారి. మంచుతో కప్పబడిన పర్వతాలు, నిత్యం ప్రవహించే జీవనదులు, సువిశాల సాగరాలు, ఆహ్లాదకరమైన మైదానాలు, అద్భుతమైన ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, అగణిత నక్షత్రాలు, సమయానుగుణంగా మారే ఋతువులు, వర్షం మొదలైనవి, వీటన్నింటినీ సృష్టించిన వారెవరో ఉండి ఉండాలి. మనం నిత్యం వాడే చెప్పులు, కుండలు లాంటి చిన్న చిన్న వస్తువులను తయారు చేయడానికి ఎవరో ఒకరుండాలే. మరి ఇంత అద్భుతమైన విశ్వానికి సృష్టికర్త తప్పక ఉండి తీరాలి, ఉండాలి. ఆయన ఈ సృష్టిని ఎన్నో వేల కోట్ల లక్షల సంవత్సరాలుగా దీన్ని సంరక్షిస్తూ ఉండాలి. ప్రపంచానికే శక్తివంతమైన వెలుగునిచ్చే సూర్యుడు అనబడే దీపాన్ని తయారు చేసినవాడు ఎంత శక్తివంతుడై ఉండాలి. వృక్ష జాతిని చూడండి, ఎంత అద్భుతమైన సృష్టి అది. నిత్యం జీవంతో తొణకిసలాడు పచ్చని చెట్లు, కొన్ని ఆకుపచ్చ చెట్లకు తెల్లని పుష్పాలు, కొన్నిటికి ఎరుపు రంగు, కొన్నిటికి నీలం, పసుపు, ఊదా, పచ్చని చెట్టుకి రంగుల పువ్వులు ఎలా వచ్చాయి? వృక్షాలను తయారు చేసిన వారు వాటికి రంగులు అద్దారా? రంగులు తయారు చేయటానికి మనిషి ఒక పెద్ద కర్మాగారం పెట్టాల్సి వస్తుంది. మరి ఒక చెట్టు ఎటువంటి పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా అటువంటి రంగులు ఎలా దిద్దింది? ఒక సాలెపురుగు సాలెగూడిని, ఒక తేనెటీగ తేనెపట్టును ఎలా నిర్మిస్తుంది? అవన్నీ ఇంజనీరింగ్ కోర్స్ చేశాయా? ఏదైనా ఫ్యాక్టరీలో వాటికి ట్రైనింగ్ లభించిందా? ఆ చిన్ని మూగజీవులు చేసే నిర్మాణాలు ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల ఊహల కందనివి. వాటికి ఆ పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాటి మెదళ్ళు కూడా వికసించినవి కావు. ఇలా ప్రకృతి వైభవాలను పరిశీలించండి. విశ్వంలోని చిన్న చీమ నుండి ఏనుగు వరకు, మిణుగురు పురుగు నుండి సూర్యుడి వరకు, చిన్న నీటి బిందువు నుంచి పెద్ద సముద్రం వరకు సృష్టించిన దివ్య మేధస్సు ఉండాలి. మీకు తండ్రి, ఆయనకో తండ్రి, అలా ప్రతి వారికి తండ్రి అనేవారు ఉన్నారు. తండ్రి లేకుండా ఎవరూ జన్మించలేదు. మొదటి మానవుని కన్న తండ్రే అందరికీ తండ్రి, ఈ జగత్తుకి సృష్టికర్త. ఇలా విశ్లేషించుకుంటూ వెళితే ఎల్లవేళలా మీకు ప్రతి దానిలోనూ దేవుడు కనిపిస్తాడు. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.